మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అక్షర పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మెట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు, మర్రి భాస్కర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు రాజ్యాంగ విలువల పట్ల కట్టుబడి ఉండాలని, రాజ్యాంగ అమలు కోసం హక్కులను హరించి వేసినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తూ ముందుకు వచ్చినప్పుడే రాజ్యాంగపు హక్కులను కాపాడుకుంటామని అన్నారు. మన రాజ్యాంగంలో అత్యున్నత మానవ హక్కులను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగితే తప్పనిసరిగా మాట్లాడాలని లేదా అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలని పిలుపునిచ్చారు. దీని యొక్క సేవలు అనేది చాలా అమోఘంగా ఉన్నాయి. పేదవారికి ఫుడ్ కానీ, హెల్త్ కానీ, బట్టలు కానీ, తర్వాత రోగులకు వైద్యం కానీ, ఇటువంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సంస్థ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తుంది. అందులో భాగంగా మన యొక్క మెట్పల్లి శాఖ ప్రెసిడెంట్ సార్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారిలాగే మన కొరకు మనం బ్రతుకుతూ తర్వాత ఇతరులకు సేవలు. ప్రియమైన విద్యార్థులు మరియు అక్షర స్కూల్ యాజమాన్యం, కరస్పాండెంట్ అండ్ అధ్యాపక బృందానికి నా యొక్క ఈరోజు హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. 1950 ఆర్టికల్ 21 రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము మనకు ఎదుటి వ్యక్తి మనసు బాధించకుండా మన హక్కులను సాధించుకోవాలి. అవర్ చీఫ్ గెస్ట్ and Bhaskar ji, they explained us the value of human rights. So today we need to take an oath on the occasion of Human Rights Day. So stretch your hands to take the pledge. Okay, and follow me by uttering of these quotations. స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడం ప్రతి మనిషి జన్మ హక్కై ఉంది. కులం, మతం, జాతి, వర్ణం, లింగ, రాజకీయ మరియు ఇతర కారణాలతో అసమానతలు, వివక్ష లేని సమాజం కోసం కృషి చేద్దాం. ప్రతి మనిషి స్వేచ్ఛని గౌరవిద్దాం. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అందరూ సమాన హక్కులతో జీవించాలని ఆశిద్దాం. ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే వారి మానవత్వాన్ని సవాల్ చేయడమే. అణిచివేతకు గురైన వారికి తాము ఒంటరిగా లేమని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు చేస్తున్నది అల్పమైనదని ఎవరూ మీకు చెప్పనివ్వకండి. ఇతర మనిషి స్వేచ్ఛను కాపాడుకోవడం ద్వారానే మీరు ఈ ప్రపంచంలో మీ స్వేచ్ఛలను కాపాడుకోగలరు. నేను స్వేచ్ఛగా ఉంటేనే మీరు స్వేచ్ఛగా ఉండగలరు. ఎక్కడైనా అన్యాయం జరిగితే అది ప్రతి చోట న్యాయానికి ముప్పు వాటిల్లినట్లే. మానవ హక్కులను గౌరవిద్దాం. మానవ హక్కులు గౌరవించబడే చోట ప్రజలకు ఆహారం లభించే చోట మరియు వ్యక్తులు మరియు దేశాలు
స్వేచ్ఛగా ఉన్న చోట మాత్రమే శాంతి లభిస్తుంది. ప్రపంచ శాంతికై, ప్రజలందరి సుఖ సౌభాగ్యాలకై మనమందరం కట్టుబడి ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాసులలో కూడా నిత్యం మీరు బోధించే దాంట్లో కూడా మీకు సందర్భం వచ్చినప్పుడు ఏదో పీరియడ్ లో వాళ్ళు కూడా బోధిస్తున్నారు. కాకపోతే ఈ రోజు స్పెషల్ డే, హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అక్షర్ స్కూల్లో మీ విద్యార్థులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ సార్ కూడా చాలా యాక్టివ్. మీ ఇంత స్ట్రెంగ్త్ను ఈ ఏజ్ లో, ఈ చిన్న ఏజ్ లో మెయింటైన్ చేస్తున్నంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మీ శ్రీనివాస్ సార్ ఇంత స్ట్రెంగ్త్ను గ్యాదర్ చేసి ఒక సిటీలో ఇంత కాంపిటీషన్ ఎదుర్కొని ఈ రకంగా నిర్వహిస్తున్నందుకు వారికి మెట్పల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న నాకు నేను ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ పెడితే ఎవరి ఫ్యామిలీని వాళ్ళు చూసుకునే వాళ్ళని చూసినాం. కానీ తోటి మీ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారి బాగోగులు కూడా చూసుకునే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు అంటే నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వారి బాగోగులు కూడా చూసుకొని మా దృష్టికి తీసుకొచ్చి వారి ఆరోగ్యరీత్యా మమ్మల్ని హాస్పిటల్లో పై వారితో మాట్లాడించి వారికి అయ్యే ఖర్చుల్లో కూడా వారు కన్సెషన్ ఇప్పించి వారు కోఆపరేట్ చేసినందుకు ఈ రోజు వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా హ్యూమన్ రైట్, ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఏదైనా ప్రతి మనిషి హ్యూమన్ రైట్స్ అంటే నీతి నిజాయితీగా బతకడమే హ్యూమన్ రైట్స్. నాకు తెలిసి ఎవరికి చెడు చేయకూడదు, చెడు ఆలోచించకూడదు. ఎవరినైనా కూడా మనం ఎక్కడున్నా హింసా మార్గంలోకి వెళ్ళకూడదు. కోపం వస్తే ఎవరన్నా మీ స్టూడెంట్స్, మీ పిల్లలు, మీ క్లాస్మేట్స్ ఏదన్నా అంటే ఇమీడియట్లీ కోపం వచ్చి కొట్టడం చేయడం అది పద్ధతి కాదు. దానికి మీ ప్రిన్సిపాల్ ఉన్నారు, ప్రిన్సిపాల్ వచ్చి కాంప్లైంట్ చేయడం హ్యూమన్ రైట్స్. మనకు ఉన్న హక్కుల్ని మిమ్మల్ని ఎవరన్నా మీ స్టూడెంట్స్ ఎవరో కోపం వచ్చి ఏదన్నా మీరు ఏమైనా డిసిప్లిన్ ఏమైనా చేస్తే కొట్టే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఏదైనా ఉంటే కాంప్లైంట్ చేయాలి, అంతేగాని కొట్టడం చేయడం అనేది చేయలేదు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ గురించి సారు భాస్కర్ సార్ గారు క్లుప్తంగా వివరించినారు. వారికి కృతజ్ఞతలు. మరియు హింసా మార్గం వెళ్లకుండా అందరూ మంచిగా చదువుకొని మంచి పెద్దయిన తర్వాత బిజినెస్ మ్యాన్లే గాని ఎంప్లాయీసే గాని సమాజానికి ఉపయోగపడేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దుతారని మీ సార్ మీద, మీ కరస్పాండెంట్, మీ టీచర్స్, మేడమ్స్ మీద మా పూర్తి నమ్మకం ఉంది. హ్యూమన్ రైట్స్ దినోత్సవం మీ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్. మీ కాలేజీ కరస్పాండెంట్ అందరికీ, మీ టీచర్స్, మేడమ్స్ కు మరియు మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.